భారత శిష్టగణ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘం రిజిస్టర్ నెంబర్ 63/79. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శిష్టగణ సంఘం 1970లో రాష్ట్ర బీసీ జాబితాలో శిష్టకరణాలు తొలగించిన తర్వాత ఈ రాష్ట్ర శిష్టగణ సంఘం మళ్ళీ బీసీ జాబితాలో శిష్టకరణాలు చేర్పించడానికి విశేష కృషి చేసింది. ఆ విశేష కృషి చేసిన మహానుభావులందరికీ హృదయపూర్వకంగా ఒకసారి కృతజ్ఞతలు చేస్తూ, అందులో కీర్తి చేస్తూ శ్రీ ఏవి జగన్నాథ్ పట్నాయక్ గారికి నా తాలూకా నివాళులు అర్పిస్తూ, ఈవేళ రాష్ట్ర శిష్టకరణ సంఘం కేంద్ర బీసీ జాబితాలో శిష్టకరణాలు చేర్పించడానికి గత 16 సంవత్సరాలుగా అవిరళ కృషి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శిష్టకరణ సంఘం శ్రీకాకుళం ఎంపీ గారి సహాయంతో 53 మంది సభ్యులు ప్రధానమంత్రిని ఢిల్లీలో కలిసి శిష్టకరణాలు కేంద్ర బీసీ జాబితాలో చేర్పించడానికి గల ఆవశ్యకత గురించి కూలంకషంగా ప్రధానమంత్రికి తెలియజేసి, ప్రధానమంత్రి సూచనల మేరకు అది నేషనల్ బీసీ కమిషన్కి చేర్పించడం జరిగింది. ఇక్కడ బీజేపీ ఎంపీలు, బీజేపీ ఈ కూటమి ప్రభుత్వం సహకారంతో గత 2 నెలల క్రితం ఆ నేషనల్ బీసీ కమిషన్ నుంచి మాతో పాటు మరొక 4 జాతులు సిఫార్సు చేయబడి కేంద్ర న్యాయశాఖ మంత్రికి పంపడం జరిగింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి నుంచి పార్లమెంట్లో ఇది ఆమోద మంత్రులు వేసి, పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి గారికి వెళ్ళి ఆమోద మంత్రులు పొంది ఇది సఫలీకృతమైన సందర్భంలో కొంతమంది దుష్ట శక్తులు శిష్టకరణాలని చెప్తూ ఒక 4-5 కృష్ణా ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళే రాష్ట్ర అధ్యక్షుని పేరు చేర్చుకొని కొంత శిష్టకరణాల్లో అనైతికతాభావము నెలకొల్పుతున్నారు. ఈ ఫలదీకృతమైన మంచి తరుణంలో శిష్టకరణాలకు ఒక పండగ వాతావరణం చేసి శిష్టకరణాల్లో కేంద్ర బీసీ జాబితాలో చేర్పిస్తారన్న అపూర్ణమైన విశ్వాసంలో ఉన్న సందర్భంలో శిష్టకరణాలని చెప్పి కొంతమంది ఇతర కులాలు కలిపి ఇక్కడ కలిసి ఈ డామినేట్ చేసి శిష్టకరణాలకి అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా శోచనీయం. 3 లక్షల మంది శిష్టకరణాలు ఉత్తరాంధ్ర జిల్లాలోనే బాగా సంఘటితమై ఉన్నారు. జనసాంద్రత ఎక్కువగా ఉత్తరాంధ్ర జిల్లాలో జరిగింది. అసలు శిష్టకరణాలంటే వెన్నెముక శ్రీకాకుళం జిల్లా, విశాఖపట్నం జిల్లా, విజయనగరం జిల్లా, మన్యం జిల్లా, అనకాపల్లి జిల్లా, తుని, రాజమండ్రి వరకు ఈ శిష్టకరణాలు బాగా సాంద్రత కలిగిన జిల్లాలు. శిష్టకరణాలు ఎవరైనా ఉన్నారంటే అతను ఢిల్లీలో ఉన్నా, ఇతర రాష్ట్రంలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, అతను శ్రీకాకుళమో కోటబొమ్మలో ఈ ఉత్తరాంధ్రకి చెందిన మహానుభావుడే అయి ఉంటాడు. అటువంటి ఉత్తరాంధ్ర శిష్టకరణాలకి విస్మరించి ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ పబ్బం గడుపుకొని శిష్టకరణాలతో అనైతిక భావం చేస్తున్నారు. అసలు ఇది చాలా మైనారిటీ కులము. అది ఒరిస్సా నుంచి ఇక్కడ మైగ్రేట్ అయింది. చాలామందికి జీవన వృత్తి లేదు. రేకాయలు, తోపుడు బళ్ళు చేసుకొని బస్ కండక్టర్లుగా, మిల్లు గుమస్తాలుగా ఇటువంటి జీవనం సాగిస్తున్న ఏది ఒక కుల వృత్తి అంటూ లేదు. ఎవరికి సొంత ఇల్లు లేవు, ఏమీ లేవు. ఇది చాలా మైనారిటీ కులము. ఇటువంటి కులాన్ని అసలుకి ఇంతకుముందు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని బీసీ డీజాబ్సీ సీరియల్ 44లో చేరింది. ఇప్పుడు మేము ఈ కూటమి ప్రభుత్వం కలిపి ఎన్నోసార్లు కలిసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది ఈ కులాన్ని ఆదుకోవాలని, ఉత్తరాంధ్ర జిల్లాలకే ఈ నామినేట్ పోస్ట్ పెట్టి కార్పొరేషన్ పదవులు ఏంటి, ఏవైనా ఉత్తరాంధ్ర శిక్షకరణాలే దీనికి 100% అర్హతలు. అసలు ప్రభుత్వానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శిష్టకరణ సంఘం అధ్యక్షుడు పోలుమాంత ఉమామహేశ్వర గారు చెప్పినట్టు అన్ని విషయాలు కూలంకషంగా ఆయన వివరించారు. అయితే ఇక్కడ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. మొన్న 2వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శిష్టకరణ సంఘం ఎన్నికలు అంటూ ప్రాంత సమాజంలో నిర్వహించారు. అయితే ఎన్నికలకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ జిల్లాల నుండి కూడా ఎన్నికలను కూడా ఎవరు విభేదించలేదు. కానీ విధి విధానాలని మేము దాన్ని తీవ్రంగా ఖండించాము. ఉత్తరాంధ్ర జిల్లాలో ఉండే శిష్టకరణాలు అత్యధికంగా నివసిస్తున్న ఉత్తరాంధ్ర జిల్లాల శిష్టకరణాలు ఎక్కువగా ఉన్నారు కనుక మా ప్రాంతానికి సరైన సమన్యాయం చేయమని, విధి విధానాలు మార్చమని మేము పలుమార్లు డిమాండ్ చేయడం జరిగింది. విశాఖపట్నం జిల్లా నుండి కాకుండా విజయనగరం, శ్రీకాకుళం, మన్యం జిల్లా నుండి కూడా దీన్ని మేము తీవ్రంగా ఖండించడం జరిగింది. మేము రాతపూర్వకంగా కూడా ఆ రోజు ఎన్నికల కమిషన్కి ఇవ్వడం జరిగింది. కానీ ఎన్నికల కమిషన్ ఏం చేసిందంటే దీన్ని పూర్తిగా పక్కదోవ పెట్టించి రాజకీయాలు చేసి దీన్ని ఎలక్షన్గా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. దాన్ని మేము పూర్తిగా బహిష్కరించాము.
త్వరలో శిష్టకరణాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం జిల్లాలు కలిపి శిష్టకరణాలు ఏ విధంగా ఐక్యతగా ముందుకు పోవాలని మిగిలిన జిల్లాలతో కూడా మాట్లాడి శిష్టకరణ ఐక్యతతో కొత్త ముందుకు వెళ్ళాలి, ఇటువంటి బూటకపు సంఘాలని సమర్థించకూడదనేసి ఒక నిర్ణయంకి వచ్చాము. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శిష్టకరణ సంఘం ఎన్నికలు జరిగాయని చెప్పి కొంతమంది బూటకంగా తెలియజేస్తున్నారు. ఈ వార్తలేవి నిజం కాదు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ శిష్టకరణ సంఘానికి ఎటువంటి ఎన్నిక జరగలేదు. రాష్ట్ర అధ్యక్షులుగా పోలుమంతు ఉమామహేశ్వరరావు గారే కొనసాగుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జయబాబు గారే కొనసాగుతున్నారు. వీరితో పాటు ఇతర కార్యవర్గంలో ఉండేవారు కూడా కొంతమంది కార్యవర్గంలో 2-3 అటు ప్రాంతం వాసులకి సహకరిస్తూ ఉన్నారు. అయితే ఏంటంటే ఎటువంటి ఎలక్షన్ జరగలేదు. మళ్ళీ మీకు తెలియజేస్తుంది ఒకటే, పత్రికాపరంగా తెలియజేస్తున్నది. రాష్ట్ర అధ్యక్షులుగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఇతర కార్యవర్గ సభ్యులుగా యథాతథంగా కమిటీ యథాతథంగా కొనసాగుతుంది. కొంతమంది ఇతర ప్రాంతాలు అంటే ఈ మధ్య ఇటీవల కాలంలో విజయవాడ ప్రాంతం మచిలీపట్నం నుంచి కొంతమంది వచ్చి ఒక బృందంగా వచ్చి విశాఖపట్నంలోని మేము రాష్ట్ర ఎన్నిక చేస్తున్నామని చెప్పి వారికి వారే ప్రకటించుకొని వారి మనుషులతోనే వారు ఒక 30 ఓట్లు వేయించుకొని మేమే రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులన్నీ మేమే తీసుకుంటాం, ఎందుకంటే అధికార పార్టీతో మేము సత్సంబంధాలు కలిగి ఉన్నాము, నామినేటెడ్ పోస్టులు మాకే ఇవ్వాలి అని చెప్పి ఉద్దేశంతో ఆ 30 మంది ఓటేసి నేనే రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పి వారు ప్రకటించడం జరుగుతుంది. ఈ ప్రకటన ఎట్టి పరిస్థితుల్లో కూడా చెల్లదు. శిష్టకరణ వాసులందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. కేవలం 30 మంది ఓటేస్తే రాష్ట్ర అధ్యక్షుడు అయిపోతే ఈ విషయంలో అసలు అర్థం లేదు. ఎందుకంటే దాదాపు ఈ ఉత్తరాంధ్ర జిల్లాలోనే 3,50,000 మంది మనకి శిష్టకరణాలు ఉన్నట్టుగా మనకి అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తుంది. శిష్టకరణాలను ఓబీసీ జాబితాలో చేర్చాలనే ఉద్దేశం ఎప్పటి నుంచో ఉంది. దానికి పోలుమంతు ఉమామహేశ్వరరావు గారు, జయబాబు గారు, ఇతర ప్రతినిధులు, పాత్రో గారు, ఇతర ప్రతినిధులు అందరూ కూడా దీనిపైన ఢిల్లీ వెళ్ళి కేంద్ర నాయకత్వాన్ని కూడా కలిసి దానిపైన ఒక విన్నవించుకోవడం జరిగింది. త్వరలోనే పార్లమెంట్లో ఇది ఆమోదం పొందే అవకాశంలో తరుణంలో ఈ వీరు ఏదో పదవులను ఆశించి మేము అలాగైనా కూడా ఈ అధికారాన్ని చేజిక్కించుకుందామని చెప్పి బూటకంగా వారు ఎలక్ట్ అయినట్టుగా తెలియజేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా తిప్పికొట్టారు. అనేక మంది దీన్ని బహిష్కరించడం కూడా జరిగింది. మేమెవరం కూడా ఎన్నికేం జరగట్లేదు, మాకు తెలియకుండా మీరు ఎలక్షన్ పెట్టడం అనేది తప్పు అనే విషయాన్ని కూడా మనం ఈ విషయంలో మనం చెప్పడం జరిగింది.